ఎంజీబీఎస్ వద్ద మూసీకి భారీ వరద నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. చరిత్రలో ఎంజీబీఎస్ బస్టాండ్ను కేవలం 2 సార్లు మాత్రమే మూసివేశారు. ఒకటి కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో మూసివేస్తే తర్వాత ఇప్పుడు ఈ మూసి వరదలు వర్షాల వల్ల రెండోసారి మూసివేశారు. మరి ఎందుకు మూసివేయాల్సి వచ్చింది? వరద ఉధృతి ప్రభావం ఎట్లా ఉంది? దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత మేడం ఉన్నారు. మేడం, ఈ ఎంజీబీఎస్ను తొలిసారిగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరదలు వర్షాల కారణంగా తొలిసారిగా బంద్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, మూసీ వరద ఉధృతికి మూసీ రివర్ బెడ్ పక్కన ఉన్న రిటైనింగ్ వాళ్ళు పార్ట్ ఒక 5 feet వరకు డ్యామేజ్ అయిపోయింది. కూలిపోవటం వల్ల స్ట్రైట్గా వెళ్లాల్సిన మూసీ రివర్ ఫ్లో అనేది ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసింది. ఇదంతా సడన్గా అంటే రాత్రి 11-11:30 టైంలో జరిగింది, ఎవరు ఊహించని విధంగా. మనకి ప్లాట్ఫామ్స్ మీద more than 1 feet డెప్త్ వాటర్ వచ్చేసింది. దానివల్ల ఇక్కడి నుంచి బస్సులు ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. మనము ఇప్పుడు ఇన్గేట్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా వాటర్ ఫ్లో అయింది. ఇంకొక ఇన్గేట్ ముందు కూడా మొత్తం వాటర్ ఉండటం వల్ల అక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది. బస్సులు ఆపరేట్ చేసే పరిస్థితి ఇమ్లీబన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి లేదు కాబట్టి టెంపరీగా దీన్ని ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టాప్ చేయడం జరిగిందండి. ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చెరువు తలపించే పరిస్థితుల్లోకి వచ్చింది కదా. ఈ దసరా పండుగ సందర్భంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తారు? ఎంతమంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణిస్తుంటారు? ఈ బస్సులను ఎక్కడికి డైవర్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే బస్సులను? ప్రతిరోజు అరౌండ్ 2000 బస్సెస్ ఆపరేట్ చేస్తామండి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి అరౌండ్ 60,000 to 70,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు ఇక్కడి నుంచి. సో మేము దసరా సందర్భంగా ఈ 26th, 27th అదనంగా ఒక 500 బస్సెస్ ఆపరేట్ చేయాలి అని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. సో నిన్న జరిగిన ఈ వరద ఈ పరిస్థితుల వల్ల మేము ప్లాన్ చేసిన బస్సెస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల అంటే ఎల్బీ నగర్కి, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్ అండ్ జేబీఎస్ ఈ ప్రాంతాలకి షిఫ్ట్ చేయటం జరిగింది. సో ఖమ్మం, నల్గొండ, విజయవాడ ఈ ఏరియాలకు వెళ్లే వాళ్ళ కోసం ఎల్బీ నగర్ నుంచి అదనపు బస్సులు నడిపించడం జరుగుతుంది. వాళ్ళు ఎల్బీ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ బస్సులు ఎక్కచ్చు. అలాగే మహబూబ్ నగర్, కర్నూలు ఆ సెక్టర్లో ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఆరాంఘర్లో ఏర్పాటు చేయడం జరిగింది అదనపు బస్సులు. మేము జనరల్గా ఈ స్పెషల్ ఆపరేషన్స్ అంటే అన్ని రీజన్స్ నుంచి ఇక్కడ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేస్తారు. సూపర్వైజర్స్, వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది పనిచేస్తారు. హెల్ప్ డెస్క్లు అనేది అరేంజ్ చేసి ప్యాసింజర్స్కి అంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి హెల్ప్ డెస్క్లు అవన్నీ అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మేము ఏదైతే ఇమ్లీబన్లో డిప్లాయ్ చేయడం కోసం ప్లాన్ చేసుకున్నామో వాళ్ళందరినీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్కి పంపించడం జరిగింది. అక్కడ ఉండి ఈ అడిషనల్ బస్సెస్ ఆపరేషన్ని వాళ్ళు మానిటర్ చేస్తున్నారండి. మీకు తెలిసినంత వరకు ఈ వరదలు ఎంజీబీఎస్ను ముంచెత్తడం అనేది ఎన్ని సంవత్సరాల కాలంలో చూశారు? ఆ తర్వాత ప్రయాణికులకు వరదలు వచ్చిన సమయంలో ఎటువంటి చర్యలు చేపట్టారు? ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? అంటే నాకు తెలిసి అయితే ఇట్లాంటి వరదలు ఎప్పుడు అంటే ఇమ్లీబన్ ఎంజీబీఎస్లోకి రాలేదనే చెప్తున్నారండి. ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని అడిగితే లాస్ట్ 20-30 yearsలో మేము ఇంత వరద లోపలికి రావటం చూడలేదు అని చెప్పారు. సరే, ఇప్పుడు రాత్రి సడన్గా వచ్చేసరికి మా ఎండీ గారు కూడా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా హైడ్రా టీం వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. రోప్స్ పెట్టి అంటే అక్కడ అంటే ప్రాణాపాయ పరిస్థితులు అలాంటిది ఏం లేదు, కానీ కొంచెం మనకి 1 feet డెప్త్ వాటర్లో నుంచి ఫ్లో బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నడిచినప్పుడు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా రోప్స్ అది కట్టారు. ఆ రోప్స్ సహాయంతో ప్యాసింజర్స్ని బయటికి తీసుకెళ్లి బయట పెట్టి బస్సులు ఎక్కించి పంపించడం జరిగిందండి. తిరిగి బస్సుల పునరుద్ధరణ అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ రోజంతా కూడా ఎవరిని కూడా ఎంజీబీఎస్కి రావద్దని చెప్పారు. తిరిగి ఎప్పటి నుంచి బస్సుల ప్రయాణం మొదలవుతుంది, ప్రయాణికుల సందడి మొదలవుతుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వాటర్ ఫ్లో అంతా వెళ్ళిపోయిందండి.
కానీ మనము చెప్పలేము వర్షాలు మళ్ళీ ఎలా ఉంటాయో, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేచి చూద్దామని అనుకుంటున్నాము. అదిగాక ఇక్కడ అంతా కూడా బురద చెత్త పేరుకుపోయింది. ఇదంతా క్లీనింగ్ చేయించకుండా మేము మళ్ళీ ఇక్కడ ఆపరేషన్స్ అనేది మొదలు పెడితే జనరల్గా ఈ టైంలో చిన్నపిల్లలతోటి వస్తూ ఉంటారు ఫ్యామిలీస్ అందరూ బస్సెస్ ఎక్కడానికి. ఈ టైంలో మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం బయట కూడా ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ అంతా ఎదుర్కొంటున్నారు కాబట్టి మేము ఎక్కడైతే బోర్డింగ్ పాయింట్స్ ఆల్టర్నేటివ్ పాయింట్స్ పెట్టామో అక్కడి నుంచి ప్రయాణం చేయటమే ఉత్తమం అని మేము అనుకుంటున్నాము. బట్ వీలైనంత తొందరలో ఇది క్లీనింగ్ చేయించి ఇక్కడ నుంచి ఆపరేషన్స్ మళ్ళీ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే మూసి వరద పోయింది కానీ బురద మిగిలింది అని అంటున్నారు. దాన్ని క్లీన్ చేసేదాకా కూడా ప్రయాణికులను అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా ఈ రూట్లో ఎక్కువగా ఉంది. వాళ్ళు చేరాల్సినటువంటి బస్సు అందుకోలేకపోతారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ రూట్లను ఏర్పాటు చేశాము. ఆ రూట్ల నుంచే ప్రయాణికులు ప్రయాణించండి. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది ప్రయాణికులకు సోషల్ మీడియా వేదికగా లేదంటే మీడియా వేదికగా కూడా అనౌన్స్ చేసి స్పష్టంగా చెప్తామని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత అంటున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.